హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గాయస్, ఈరోజు అయితే నా వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:30కి స్టార్ట్ అయింది. ఎందుకు ఇంత మార్నింగ్ వీడియో తీస్తున్నాను అని అంటే, ఈరోజు అయితే అమ్మ అయితే హైదరాబాద్ వెళ్తున్నారనమాట. సో అందుకని చెప్పేసి అమ్మ కోసం ఫుడ్ ప్రిపేర్ చేయడానికైతే నేను ఆ టైంకి లేచాను. సో అమ్మ వెళ్ళేది ఈవినింగ్ అనమాట, కానీ ఎర్లీ మార్నింగే మేము వడోదర అయితే బయలుదేరుతున్నాము. ఎందుకు ఏంటనేది వీడియోలో అయితే చెప్తానమాట. సో ఇంకా నేను లేచిన టైంకి శిశాంత్ అయితే లేచాడు. వాడు రోజు అదే టైంకి ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు తేడాతో అయితే లేస్తాడనమాట. ఎందుకంటే వాడు మధ్యలో లేచి పాలు అయితే తాగుతాడు. ఈ ప్రాసెస్లో ఏంటంటే వాడు లేచిన దగ్గర నుంచి ఆ బాటిల్ నోట్లో పడేంతవరకు అయితే ఏడుస్తూనే ఉంటాడనమాట. ఇంకా అలా వాడిని ఎత్తుకొని నేను అలా పాలు కలిపి ఆ ప్రాసెస్ అంతా చేసేసరికి నాకు ఒక 5 minutes అయితే టైం పడుతుంది. ఇంకా ఆ 5 minutes కూడా వాడు రాగం సాగుతూనే ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే పాలు అలా కలిపేసి ఇంకా వాడికైతే తాపిచ్చేసాను. తాపిచ్చిన తర్వాత కొంతసేపు అటు ఇటు తిప్పితే నిద్రపోయాడు అనమాట. నాకు ఏదైనా పని ఉంది అన్న రోజే వాడికి ఏడుపు ఎక్కువ అవుతుంది. అలాగే నా చంక అయితే దిగడనమాట. మిగిలిన రోజుల్లో అయితే బాగానే ఉంటాడు, వాళ్ళ నాన్న దగ్గరకు కూడా వెళ్తాడు. కానీ ఆ పని ఉన్న రోజు అయితే వెళ్ళడనమాట. అదేంటో తెలీదు నాకు. వాడు పుట్టిన దగ్గర నుంచి అదే నడుస్తూ ఉంది. సో ఇంకా శిశాంత్ అయితే నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత నేనైతే వంట చేసాను. ఇంకా వంట చేసి రెడీ అయిపోయి ఇంకా వడోదర అయితే బయలుదేరిపోయాం అనమాట. వడోదర బయలుదేరిన తర్వాత అమ్మనైతే హాస్పిటల్కి తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే అమ్మ అంతసేపు కూర్చోవటం అయితే కష్టం అని చెప్పేసి ఇక్కడ వడోదరాలో తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళ ఇంట్లో దించేసి మేము హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాము. ఇంకా అలాగే వాళ్ళ ఇంట్లో దించేసి మేమైతే హాస్పిటల్కి వచ్చేసామండి. ఎర్లీ మార్నింగ్ ఎందుకు వచ్చామంటే, మేము షుగర్ టెస్ట్ అయితే చేయించుకోవాలి. అందుకని చెప్పేసి తినకముందే రమ్మని చెప్పేసి అన్నారు. వాళ్ళ అపాయింట్మెంట్ అనేది 8 to 9 మధ్యలో ఇచ్చారనమాట. అందుకని ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయాము అక్కడికి. సో ఇంకా వెళ్ళిన తర్వాత అయితే బ్లడ్ టెస్ట్కి బ్లడ్ ఇచ్చేసామన్నమాట. ఇదేంటంటే మాకు ఇయర్లీ చెకప్ ఉంటుంది. సో ఫుల్ బాడీ చెకప్ అనమాట. అందుకని చెప్పేసి అంటే లాస్ట్ ఇయర్ అయితే అయిపోయింది అనమాట. మళ్ళీ ఈ ఇయర్ బాడీ చెకప్స్ కోసం అయితే వచ్చామన్నమాట. సో ఇంకా బ్లడ్ అది తీసేసుకున్నారు వాళ్ళు. బ్లడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన టెస్ట్లు ఉన్నాయి. ఎక్స్రే, బీపీ చెకప్, అలాగే కొన్ని స్కానింగ్లు ఉన్నాయి, సోనోగ్రఫీ అన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ నాకు వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. ఇంకా అందుకని చెప్పేసి అవి కుదరక నేను తీయలేదన్నమాట. ఈ బ్లడ్ టెస్ట్ ఒకటే తీసాను. సో మాకు అరౌండ్ ఆ టెస్ట్లన్నీ అయిపోయేసరికి 11 అయిపోయిందనమాట. ఇంకా టిఫిన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అక్కడ. ఇక మేము ఆ టెస్ట్లన్నీ చేయించుకొని అరౌండ్ 11 అయిపోయింది టెస్ట్లన్నీ అయిపోయేసరికి. సో ఇక అయితే మేము టిఫిన్ చేసేసి తర్వాత డీమార్ట్కి అయితే వెళ్ళిపోయామండి. డీమార్ట్కి ఎందుకంటే మధ్యలో ఒక 1 hour అయితే టైం ఉందన్నమాట. 1 hour తర్వాత మళ్ళీ రమ్మన్నారనమాట. ఇంకా 1 hour ఏంటంటే షుగర్ టెస్ట్కి, తిన్న తర్వాత ఒక 1 hour తర్వాత మళ్ళీ బ్లడ్ తీసుకుంటారంట. సో అందుకని చెప్పేసి ఆ 1 hour ఇంక వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి కావాల్సిన సామాన్లు తీసుకోవడానికి అయితే డీమార్ట్కి వెళ్ళిపోయాము. ఇంకా డీమార్ట్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బ్లడ్ అయితే తీసుకొని మళ్ళీ రిపోర్ట్స్ రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ 1 hour టైం పట్టిద్ది అన్నారు. ఇక ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత అయితే ఇంకా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ అన్నీ చెక్ చేయించుకొని వచ్చామన్నమాట. ఇంకా ఆ తర్వాత అయితే ఐ డాక్టర్ కూడా వచ్చేసారు. ఐ చెకప్ కూడా అయిపోయిందనమాట. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఆ కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇంకా మాకు అరౌండ్ 3 అయిపోయింది హాస్పిటల్లోనే. ఇంకా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసి ఇంకా ఫుడ్ అయితే తిని ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ చెకప్స్ వల్ల చాలా ఉపయోగం అయితే ఉంటుందండి. ఇయర్లీ వన్స్ లేదా 2 years వన్స్ అయితే చేయించుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనకి ఏంటంటే పైకి బాగుంటాము, కానీ లోపల ఏం జరుగుతుందో తెలియదు అనమాట. మనకి ఆ చెకప్స్లో చూయించుకొని ఆ ఎఫెక్ట్ ఏంటి అని మనం తెలుసుకునేదాకా మనకి బాడీ ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. సో అందుకని కంపల్సరీగా వీలున్నప్పుడల్లా అంటే ఇయర్లీ వన్స్ లేదా 2 yearsకి ఒకసారైనా చెకప్ చేయించుకోవడం చాలా మంచిదనమాట. నాకు లాస్ట్ ఇయర్ ఏంటంటే గాల్ బ్లాడర్లో స్టోన్ అయితే ఒకటి ఉందని చెప్పారనమాట. అప్పటి వరకు నాకు తెలియదు ఏంటంటే ఇంకంతా బాగానే ఉంది కదా అనుకుంటాం మనం. ఆ స్కాన్ తీసిన తర్వాత కానీ తెలియలేదనమాట స్టోన్ ఉందని. కాకపోతే డాక్టర్ చెప్పారు పెద్ద ఇబ్బంది ఉండదమ్మా, అది పెయిన్ వచ్చినప్పుడే దానికి ఇబ్బంది ఉంటుంది, కానీ నీకు పెయిన్ రానంత వరకు అయితే ఇబ్బంది ఉండదని చెప్పారు. ఆ 1 stone కూడా మైల్డ్ అంటే కూడా చిన్నదే అని చెప్పేసి అన్నారు. ఇయర్ ఏంటంటే పాపం ఒక్కటి ఉండటం నచ్చలేదేమో, దానికి తోడు కోరుకున్నట్టుంది. ఇంకో 2 stones ఎక్కువైతే వచ్చినాయి అనమాట. 3 stones ఉన్నాయని చెప్పారు. కొంచెం సైజ్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయిందని చెప్పారనమాట. ఇంకా అడిగితే నేను అడిగాను గాల్ బ్లాడర్ స్టోన్ ఎందువల్ల వస్తుంది ఏంటి అని చెప్పేసి అడిగాను. ఇంకా తెలిసిన వాళ్ళైతే కొంచెం ఆయిల్ ఎక్కువ తినటం వల్ల స్టోన్స్ ఫామ్ అవుతాయి అది ఇది అని చెప్పారనమాట. అదే విషయం డాక్టర్ని అడిగితే అలా ఏం లేదు, నువ్వు తిన్నా వస్తాయి తినకపోయినా వస్తాయి, నేను మొత్తం పూర్తిగా ఆపమని అయితే చెప్పనమ్మా,
కాకపోతే కొంచెం తగ్గించమనే చెప్పారనమాట. ఆయిల్ కొంచెం తగ్గించి తినమని చెప్పారు. కొంచెం డైజెషన్ అయ్యే ఫుడ్ అయితే తినమని చెప్పారనమాట. సో ఇక రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఇంకా అక్కడ నుంచి అయితే రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పాప కూడా అప్పటికి నిద్ర లేచేసింది. ఇక పాపతో వాడు కలిసి చాలాసేపు ఆడుకున్నారు. వాళ్ళిద్దరు కలిసినప్పుడల్లా చాలా ఎంజాయ్ చేస్తారు. వాడు ఇంకా అమ్మాయి దగ్గర బొమ్మలన్నీ లాగేస్తూ ఉంటాడనమాట. ఇంకా తెలిసిందే కదా శ్రీశాంత్ గడి గొడవ. ఇంకా వెళ్ళిన దగ్గర నుంచి ఆడుతూనే ఉన్నాడు. ఇంకా వాడికైతే వెళ్ళిన తర్వాత కొంచెం ఫుడ్ అయితే తినిపించాను. అమ్మ ఇంకా టైం అయితే అయిపోయిందనమాట. వెళ్ళి ఒక 1 hour అలా కూర్చొని ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాము. 5 కల్లా బయలుదేరాము. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 5:30. ఇంకా అమ్మకైతే 6కి అలా ట్రైన్ ఉంది. సో అమ్మనైతే ట్రైన్ ఎక్కించామన్నమాట. ఇలా ఒక 1.5 month అవుతుంది. అంతకుముందు నేను ఒక 1 month అక్కడ ఉన్నాను కదా. ఇన్ని రోజులు అలవాటై మళ్ళీ వెళ్తుంటే కొంచెం ఎలా అయినా కొంచెం బాధగా ఉంటుంది. సో ఇంకా అమ్మ అయితే వెళ్ళిపోయింది. వాడైతే ఇంకా వచ్చిన దగ్గర నుంచి అమ్మమ్మ అని కలవరిస్తూనే ఉన్నాడు. సో గాయస్కి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అందరం కలిసి అయితే ఫుడ్ తినడానికి బయటకు వెళ్ళిపోయాం అనమాట. ఇంకా తర్వాత రోజు సండే అవుతాన మళ్ళీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళాము. ఆ వీడియో కూడా ఈ బ్లాగ్ తర్వాత వస్తుందన్నమాట. సో గైస్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై గైస్.